భారీ వర్షాల కారణంగా కొత్తపట్నం నుండి ఒంగోలుకు రాకపోకలు సాగకుండా ఎక్కడైతే వర్షం నీరు నిలిచి ఉందో అక్కడ డివైడర్లు ఇతర కట్టడాలు ఉంటే వెంటనే కొట్టివేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆర్డబ్ల్యూఎస్ R&B ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా గత 2 రోజులుగా కొత్తపట్నం నుండి ఒంగోలుకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో ఎమ్మెల్యే దామచర్ల ఆ మార్గంలో పయనిస్తూ నీట మునిగిన పరిస్థితులను స్వయంగా గమనించారు. చింతల అల్లూరు మధ్య రోడ్డుపై చెరువును తలపించే విధంగా నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే దామచర్ల పరిశీలించారు. రాకపోకలకు అంతరాయం కలిగించే చోట వెనకడుగు వద్దు, నో పర్మిషన్, కొట్టేయండి, ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను అంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అది ప్రమాదం కదా. దేవుండి రోడ్డు కట్టి కొట్టేస్తే వెళ్తుంది సార్ త్వరగా. ఇప్పుడు కూడా చెప్పండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursingHome.com, ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.